వెరీ గుడ్. ఈరోజు హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేశాం. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, రోడ్ యాక్సిడెంట్లో హైయెస్ట్ చనిపోతున్నటువంటి పబ్లిక్ మన దేశంలో ఉన్నారు. రోడ్ యాక్సిడెంట్లో చాలా తక్కువ యాక్సిడెంట్లు అవుతున్న దేశాలు అదర్ కంట్రీస్, నెదర్లాండ్స్ ఇట్లాంటి దేశాలు. ఒక సంవత్సరంలో ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పారు 1,80,000 మంది చనిపోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ వాట్ ఈస్ దిస్ హెల్మెట్ ధరించకపోవటం వల్ల 2 వీలర్స్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 30,000 మంది ప్యూర్లీ. సో అంటే మనం ఎక్కువగా దేని మీద ఎక్కువగా వెళ్తుంటాం? కార్లు అండ్ అదర్, అంటే రిచ్ పీపుల్ అంతా ఎక్కువగా కార్లు వాటిలో వెళ్తారు. మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య ప్రజలు ఎక్కువగా దేన్ని వాడుతున్నారు? దేన్ని వాడతారు? బైక్. పబ్లిక్ ఎక్కువగా ఎవరుంటారు? మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య కుటుంబాలు, ప్లస్ పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు. మనకు అక్కడ కన్వీనియంట్ ఏముంది? ఫస్ట్ బైకే ఉంది. కాబట్టి బైకులు ఎక్కువగా వాడతాం కాబట్టి బైక్లో ప్రయాణం చేసే వారికి ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎక్కువగా సెల్ఫ్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? ఒకటి తాగి నడపడం వల్ల అవుతుంది, రెండోది సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవటం వల్ల, బ్రేకులు పని చేయకపోతాయి, ఎదురుగా ఉన్న కలవటిని గుద్దితే, సో గుంటలు ఉంటాయి రోడ్డు పైన అప్ అండ్ డౌన్, వాటిల్లో పడటం వల్ల, వర్షం వచ్చినప్పుడు బైక్ జారిపోవడం వల్ల, ఇట్లా రకరకాలైనటువంటి కారణాలతో బైక్ యాక్సిడెంట్ జరుగుతుంది. అండ్ నైట్ ప్రయాణించడం వల్ల, సరిగ్గా కనిపించకపోవడం వల్ల. సో అందుకోసం బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ జరిగే ఇంజరీ ఏంటంటే, ఫస్ట్ పడగానే హిట్ దేనికి తగులుతుంది? హెడ్. సో హెడ్ దెబ్బ తగులుతుంది, తలకు ఫస్ట్ దెబ్బ తగులుతుంది, పట్టదు తలకు తగులుతుంది దెబ్బ. ఇంకా బాడీలో ఏ పార్ట్కి దెబ్బ తగిలినా మనం బాగా చేసుకోవచ్చు, కానీ హెడ్కి దెబ్బ తగిలితే ఇది వెరీ డేంజరస్. సో ఇమీడియట్గా వాళ్ళు చనిపోవడం జరుగుతుంది, స్పాట్ డెత్. ఓకే, సో హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా యాక్సిడెంట్లు అవ్వవా, చనిపోరంటే ఉండొచ్చు, కానీ చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. కారణం ఏంటంటే, హెల్మెట్ పైన మనం ఎక్కువ సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుంటాం కాబట్టి, మన పైన ఇంకొక వెహికల్ ఏదో పెద్దది వచ్చి ఏమి పడదు కాబట్టి, మనం చేసుకున్న యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీనే ఎక్కువ అవుతుంది. ఓకే, ఒకవేళ బాడీకి ఏమన్నా పార్ట్స్ ఏమన్నా దెబ్బలు తగినా, ఇరిగినా ఓకే పర్వాలేదు, దే కెన్ రికవర్. బట్ హెల్మెట్ ధరించకపోవడం వలనే డెత్లు ఎక్కువ జరుగుతాయి. తర్వాత కుటుంబంలో ఎక్కువగా డబ్బులు సంపాదించే వాళ్ళు, చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ అంటే 20 ఏళ్ళు అట్లా వయసున్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, ఆదాయం సంపాదించేటువంటి యజమానులు ఇంటికి చనిపోతే ఏమవుతుంది? ఆ కుటుంబం మొత్తం డివాస్టేట్ అయిపోతుంది, మొత్తం కుటుంబం అంతా కూడా నష్టపోతుంది. వాళ్ళ ఆ నష్టాన్ని నుంచి కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. పిల్లలు చదువులు ఆగిపోతాయి, ఆ కుటుంబమే ఆర్థికంగా దెబ్బతింటుంది. సో దీనిపైన గవర్నమెంట్ ఇంకా యాక్సిడెంట్లకు సంబంధించి కాంపెన్సేషన్ ఇవ్వడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ కూడా చేస్తున్నారు. గతంలో కూడా ఒక ప్రోగ్రాం ఉండేది, బీమా సదుపాయం, ఇలాంటివి కూడా గవర్నమెంట్ తీసుకోవడం చూస్తుంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నమెంట్ అందరూ కూడా వెరీ సీరియస్ అబౌట్ టు ప్రివెంట్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ద కంట్రీ, బికాజ్ అవర్ కంట్రీ ఈజ్ నోన్ ఫర్ ద రోడ్ యాక్సిడెంట్స్. సో దీనికోసం మనం అందరం కృషి చేయాలి, మన ప్రాణాలను కాపాడుకోవాలి, మన కుటుంబాలను రక్షించుకోవాలి. కేవలం చేయాల్సింది హెల్మెట్ అంతే. ఇది ఒక్కటే అడుగుతున్నాం, మిమ్మల్ని ఏమడుగుతున్నాం? హెల్మెట్. ఏం అడగట్లేదు మేము, ఆస్తులు అడగట్లేదు, ఏమడుగుతున్నాం? హెల్మెట్. సో హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలని కాపాడుకుందాం. హెల్మెట్ ధరించడం ప్రాణాలను కాపాడుకోవడానికి అవసరం. చెప్పండి, హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలని కాపాడుకుందాం. నో డ్రంక్ అండ్ డ్రైవింగ్, నో గంజాయి. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ మనం అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా రోడ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మనం అందరం ఏ దేశానికి పౌరులు? భారతదేశంలో మన ఇలా ఈజీగా, అంటే ఏమి కారణం లేకుండా ఊరికే పుట్టిన వాళ్ళు పుట్టినట్టు చనిపోతే దానికి ఏమైనా అర్థం ఉందా? ఒక మనిషి చాలా తెలివైనవాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఆ కుటుంబానికి ఉపయోగపడుతున్నాడు, సమాజానికి ఉపయోగపడుతున్నాడు. ఊరికే సింపుల్గా రోడ్ యాక్సిడెంట్ చనిపోతే ఆ ప్రాణానికి ఏంటి విలువ? ఏం విలువ ఉంది? విలువ లేదు. కాబట్టి ప్రాణం అన్నిటికంటే ఏంటిది? విలువైంది.
ప్రాణం విలువైందా కాదా? ప్రాణం విలువైంది. ఒక తల్లి ఎంతో కష్టపడి 9 నెలలు మోసి కన్ని పెంచిన తర్వాత సమాజానికి ఉపయోగపడే ఒక పౌరుడిగా తయారైన తర్వాత ఆ పౌరుడు లేదా ఆ పౌరురాలు సింపుల్గా ఒక రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోతే దేనికి ఉపయోగం? ఎంత నష్టం? దేనికి నష్టం? సమాజానికి నష్టం, కుటుంబానికి నష్టం, దేశ ఆర్థిక ప్రగతికి కూడా నష్టం. ఎందుకని యంగ్స్టర్స్ అంతా చనిపోతుంటే రోడ్ యాక్సిడెంట్లో ఎలాగా? సో అందుకోసం గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మనం అందరం కూడా ఫస్ట్ ప్రాణానికి విలువ ఇవ్వాలి, రోడ్ సేఫ్టీ పాటించాలి. ఈ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఉండాలంటే రోడ్ సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అనేది ముందు తీసుకెళ్ళాలి. ఇంకా సో ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా సహకరిస్తారని, మీరందరూ ముందు వచ్చి హెల్మెట్ ధరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ మొత్తం అరేంజ్ చేసినటువంటి మన ఆఫీసర్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా ప్రతినిధులు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మీరు అన్ని చోట్ల తిరుగుతుంటారు, రాత్రి పగలు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు. సో మీరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ ప్రాణం కూడా చాలా విలువైంది. ఎందుకంటే ఎంత కష్టపడితేనో మీరు బోర్డు ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక మంచి ఆర్టికల్ రాయగలరు. సో ఎవరి కాంట్రిబ్యూషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ద కంట్రీ, స్టేట్. సో అందరూ కూడా విలువైనటువంటి వారు, ప్రతి ఒక్కరి ప్రాణం విలువైంది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించారు. ఇంకేమన్నా పబ్లిక్ మాట్లాడతానంటే మోస్ట్ వెల్కమ్. మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్స్ ఏం వర్క్ తీసుకున్నారు?